మనుషులు ఎన్టీ రామారావు అతి సమీపం పెద్ద మనుషుల్ని వాళ్ళ పేర్లు నేను చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా ప్రజలను మోసం చేశారో, ఇతరుల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారో నేను నోరు విప్పానంటే మాత్రం నాకు సంస్కారం ఉంది, సభ్యత ఉంది. ఒక మంచి సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను ఏమైనా చెప్పదలుచుకోలేదు. ఒక నిమిషం పట్టదు మీ చరిత్రలు విప్పడానికి, టీవీలో చెప్పడానికి, లేదా పత్రికలో రాయించడానికి కాదు, వాస్తవాలు చెప్తే. గిజగిజలాడిపోతావు వెంకటేశ్వరరావు చెప్తే కొన్ని విషయాల్లో, కానీ నేను అట్లా చేయదలుచుకోలేదు. నువ్వు ఎటువంటి వాడివో నాకు బాగా తెలుసు. మొట్టమొదటి నుంచి కుళ్ళు బుద్ధి నీది. ఆ రోజున పార్టీలో మేము ఎమ్మెల్యేలే రాగానే నువ్వు మాతో చెప్పిన మొదటి మాట ఏంటి? మనం అందరం బంధువులు కాబట్టి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశంలోకి రానివద్దని చెప్పావు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని చేర్చుకోవాలని చెప్తే, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో చేర్చుకోవాలని చెప్తే నువ్వేం చెప్పావు? నన్ను పక్కకు పిలిచి నీకు అంతా తొందర వెళ్ళి చంద్రబాబుని చేర్చుకుందాం అంటావు, నువ్వు చేర్చుకోవద్దని చెప్పు అని చెప్పి నన్ను బతులాడుకున్నావు. మొట్టమొదటి నుంచి కూడా నీ చంద్రబాబు అంటే పడదు. నంది హిల్స్లో ఎమ్మెల్యేలను పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఇక్కడ శిబిరం జరిగేదే కాదు, ఆ తెలివితేటల వల్లనే మేము జరిగామని రఘుపతి గారు బెంగళూరు మంత్రిగా ఉండి నా కోసం ఫోన్ చేశారు, నువ్వు రమ్మని. నేను పొరపాటు చేశాను, అయిపోయిందండి, మళ్ళీ వెనక్కి వచ్చే బాగుండదు అని నేను చెప్పాను. ఒక రఘుపతి గారే కాదు, కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు కాబట్టి ఆయన వల్లనే ఎన్టీ రామారావు గారు పదవి నిలబడింది, ఆయన వల్లే మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగలిగాడు, ఆయన బుర్ర చాలా మేధస్సుతో చేయగలిగాడని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. నీ వల్ల కాలేదు. ఇవాళ చెప్తావు నువ్వు ఆయన కాదని చెప్తావు. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రి అవ్వటమే కాదు, ఉప ఎన్నికల్లో గుడివాడ దగ్గర నుంచి, గిద్దలూరు దగ్గర నుంచి, బద్వేల్ దగ్గర నుంచి, ఉయ్యూరు దగ్గర నుంచి అన్ని ఎన్నికల్లో చంద్రబాబు గారు ఉప ఎన్నికల్లో గెలిచారు. తర్వాత మన జిల్లా పరిషత్తులో గెలిచారు, మున్సిపాలిటీలో గెలిచారు. మీరు ఎక్కడున్నారు? ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ ఏదో నా మీద తీసుకొచ్చి మీరు అసలు విషయాన్ని దాటవేసి అసెంబ్లీలో చంద్రబాబు గారిని విమర్శించిందని ఏదో కొత్త విషయం అంటే ఇది కొండను పట్టి ఎలకింద విన్నట్టుగా నువ్వు అది అసెంబ్లీలో నేను మాట్లాడింది చెప్పేది ఏంటి? ఆ కాగితాలు నువ్వు చూపించేది నీ తెలివితేటల మంట ఇదేంటా నువ్వు చూపించేది? నీ తెలివితేటలు అంతా కూడా అసూయ ద్వేషానికే సరిపోతుంది. నీ జీవితంలో సగభాగం నువ్వు అసలు మానసికంగా ఎప్పుడు కూడా నీ మొహంలో నవ్వు ఉండదు. మా చంద్రబాబు గారు ఆయన చాలా గంభీరంగా ఉన్నా కూడా కొంత ఆలోచన ఉంటుంది, ఆచరణ ఉంటుంది, ప్రజలకు పనిచేసేచ్చు. నువ్వేం చేసావు చెప్పు, అసలు నాకు తెలియక అడుగుతాను. నీ కుటుంబంగా నువ్వు కానీ ఎవరికేం చేశారో చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకైనా డిపాజిట్ లేకుండా పోతుంది నీకు పరచూరులో? ఎందుకైనా నీ పార్టీ వెళ్ళిపెట్టి అందరు వెళ్ళారు? పురంధేశ్వరి గారు ఒంగోలులో నుంచుంటే తప్ప గెలవలేని స్థితికి ఎందుకైనా మీరు వచ్చారు? రాజకుమారి వెళ్ళి సత్తనపల్లిలో గెలిచింది తెలుగుదేశం పార్టీ తరఫున, నన్నపనేని రాజకుమారి వినుకొండలో గెలిచింది కాంగ్రెస్ తరఫున. ఏ పార్టీలో నుంచున్నా గెలిచాను, ఏ పార్టీలో నా ప్రజల మధ్య మాట్లాడగలిగాను. నాతో పాటు మాట్లాడదు కానీ చెప్తానేంటో. నువ్వు ఎటువంటి వాడివో, ఏ విధంగా ఇతర జీవితాలతో ఆడుకున్నావో కూడా చెప్తాను. ఎందుకంటే బాలకృష్ణ గారికి బావమర్థం అయిపోయావు, ఎన్టీ రామారావు గారు అల్లుడు కావటం వల్లనే నేను చాలా విషయాలు దాస్తున్నాను నీ గురించి. నిన్ను బ్లాక్మెయిల్ చేయటం లేదు. నువ్వు మాట్లాడిన దానికి, నువ్వు సంస్కారం లేకుండా మాట్లాడిన దానికి మేము కూడా సంస్కారం లేకుండా మాట్లాడితే మా నాయకుడు చంద్రబాబు గారు ఒప్పుకోరు. అందుకని నేను ఆ విషయాలు జోలికిపోవటం లేదు. కానీ ఈ రోజున ఏదైనా నువ్వు ఇంకా కనుక మాట్లాడినా, ఎవరితోనైనా మాట్లాడించినా కూడా నేను కూడా చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జనంతో నేను చీ కొట్టించగలను ఒక్క నిమిషంలో. చాలామంది తెలుసు, కానీ ఆ విషయాలు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు.